ప్రైజ్ ద లార్డ్. దేవుని నామనికి స్తోత్రములు కలిగిన గాక. దేవుని బిడ్డారా, సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితులకు అందరికీ కూడా ఈ యొక్క వాక్యాలు ఫార్వర్డ్ చేయండి, లైక్ కొట్టండి. వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథము కీర్తనలు 10వ అధ్యాయము 34వ వచనం. కీర్తనలు 10వ అధ్యాయము 4వ వచనం, 34వ వచనం. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. కీర్తనలు 10:34. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డారా, దేవునిని ఆశ్రయించిన వారికి, దేవుని బిడ్డారా, మనుషులను కాదు మనం ఆశ్రయించాల్సింది. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నరుని నమ్ముకున్నట్ట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డారా, మరి దేవుని సన్నిధిలో దేవుడు తన మాట ఇస్తున్నాడు, సెలవిస్తున్నాడు. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదంట. ఏది తక్కువ కాదు. ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఆశ్రయిస్తామో, దేవుని వైపు మనం చూసి దేవుణ్ణి అడుగుతామో, తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఏది కూడా తక్కువ కాకుండా ఆయన మనకు సమృద్ధిని ఇచ్చే దేవుడు. ఆయన ఆశ్రయించే వారికి ఏ కొదువ లేకుండా ఆయన సాయం చేస్తాడంట. ఆయన మనకు తోడుగా ఉంటాడంట. ఇంకా ఏమంట, మనల్ని ఏ కొదువ లేకుండా ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మరి నీకేమియో తక్కువ కాదు. దేవుని సన్నిధిలో మనము ఆయన వైపు తేరి చూసినప్పుడు మనకి ఏది కూడా లోటు లేకుండా ఆయన సమృద్ధిని ఇచ్చే దేవుడు. దేవుని బిడ్డ, మరి దేవుని వైపు చూడు, దేవుని వైపు చూడు, దేవుణ్ణి అడుగు. నీకు ఏది అవసరమో ఆయనకు తెలుసు అని అనుకొని మౌనంగా ఉండవద్దు. నోరు తెరిచి అడుగు ప్రభు సన్నిధిలో. తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీకు ఏది తక్కువ లేకుండా ఆయన సమృద్ధిని ఇచ్చే దేవుడు. ఒక్కసారి దేవుని వైపు తిరుగు. లోకస్తుల వైపు చూస్తున్నావు, లోకంలో ఉన్న వాటి వైపు చూస్తున్నావు, కానీ ప్రయోజనం లేదు నీ జీవితంలో. ఎప్పుడైతే నువ్వు యేసయ్య వైపు తిరుగుతావో అప్పుడే నువ్వు గొప్పగా దీవించబడతావు. కనుక మరి దేవుని వైపు తేరి చూడు, ఆయనను ఆశ్రయించు. తప్పకుండా దేవుడు నీకు తోడుగా ఉండి నీకు ఏది కూడా తక్కువ కాకుండా చూస్తాడు. దేవుడి కొద్ది మాటలు మన ఆత్మ వెళక దీవించనుగాక. పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, నీ పాదాలకు స్తోత్రములు నాయన. అవును తండ్రి, నిన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదంటున్నావు నాయన. నీ వైపు చూసిన వారి ముఖంలో ఎన్నడూ లజ్జింపజేయనని వాగ్దానం చేసిన దేవుడు నాయన. నువ్వు తోడుగా ఉన్న తండ్రివి ప్రభా, నీకు స్తోత్రం. నీ వైపు చూస్తే ప్రభా ఏది కూడా తక్కువ కాకుండా చూస్తానంటున్నావు కనుక ప్రతి బిడ్డ నాయన ప్రభా నీ వైపు చూసి ఆశీర్వాదాలు పొందుకున్నటకు, వారి అవసరతలు తీర్చుకున్నటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.